ఆలస్యంగా ఊర్మిళమ్మ గారు, శ్రీమతి ఊర్మిళమ్మ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నా. హైదరాబాద్లో 40 సంవత్సరాలు ఉండి తర్వాత సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరానికి వెళ్ళి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో వెళ్ళిండ్రు. వారి స్వగ్రామానికి వెళ్ళిండ్రు. వాళ్ళ సొంత భూమిలో 23 ఎకరాలు ఉంటుంది. అందులో గత 16 ఏళ్ల నుంచి చేస్తున్నారు. చాలా పంటలు పండిస్తారు. వారిని సాధారణంగా వేదిక మీదకి రామని కోరుతున్నాను. ఆమె ఈరోజు వరిచేను గోపించి వచ్చింది మోటార్ సైకిల్ మీద వెనక. అమ్మ ఊర్మిళమ్మ, నమస్కారం చేయండి మీరంతా. ఫస్ట్ ప్రోగ్రాం పాలేకర్ గారు ప్రోగ్రాం చేస్తున్నప్పుడు 2011-12లో మాతా నిర్మలానంద యోగా భారతి అమ్మ ద్వారా అక్కడికి వచ్చి ఎన్ని రోజుల మధ్య, వారం రోజుల 5 రోజుల కార్యక్రమంలో భోజనాలందరికీ వడ్డించటం, వండిన భోజనాలని వడ్డించడానికి వచ్చినారు. ఆవిడ సేవ చేయటానికి వచ్చారు, వ్యవసాయం చేయటానికి రాలా. వ్యవసాయం మొదలు పెట్టలే. అప్పటికి చిన్నప్పటి నుంచి చేశారు, చూశారు. పెళ్ళైనాక నగరానికి రావటం, ఆ వయసులో ఆవిడ పాలేకర్ గారు పాట ఎంత వింటాం. మధ్యాహ్నం నుంచి భోజనాలు అయిపోయిన తర్వాత కూర్చొని పుస్తకం రాసుకున్నారు ఆవిడ. ఆ వేదిక మీద పక్కన కూర్చొని రాసుకుని ఆయన మాటలు విన్న తర్వాత మళ్ళీ తిరిగి అచ్చంపేట వెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వయసుతో ఏం సంబంధం లేదు. ఆవిడ అర్థం చేసుకున్నారు. నగరాన్ని వదిలిపెట్టేసి పాలేకర్ గారి మాట ప్రతిదీ విని, ఎప్పుడు మధ్యాహ్నం భోజనం తర్వాత ఆ కొద్దిపాటి విషయాలు విని ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆవిడని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విశ్వాని దేవ సవితరు దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. జగదుత్పాదకుడవగు ఓ పరమేశ్వర, మాలోని చెడు గుణములు, చెడు ఆలోచనలు అన్నీ దూరము చేసి సద్బుద్ధిని కలిగించి లోకానికి మేలు చేయున్నటువంటి సద్ప్రవర్తనతో ఉందముగాక అందరము. నాకు వ్యవసాయం తెలియదు, ఏమీ తెలియదు. మాకు మాతా యోగి నిర్మలా భారతి అని నారాయణగూడలో మాకు ప్రతి ఆదివారం సత్సంగం అవుతుంది. అక్కడికి విజయవరం గారు కూడా వస్తారు. 11లో 5 రోజులు లక్డీకపూర్లో పెట్టాడు ప్రోగ్రాం. ఫస్ట్ చూడడము సుభాష్ పాలేకర్ గారిని అక్కడ ఉండి మాకు ఒక రూమ్ కూడా ఇచ్చాడు. ఈ విజయరామ్ అంటే విజయాన్ని సంపాదించి ఎంత శ్రమ చేసిండంటే, ఇక్కడికి ఇంతవరకు వచ్చిండంటే ఆయన శ్రమను మనం లెక్క కట్టలేము. మాలాంటి చదువుకోనోళ్ళు అక్కడికి వచ్చి, నా మైండ్ అయితే నేను 42 సంవత్సరాలు సిటీలో ఉన్నా, 5 రోజులలో మొత్తం మారిపోయింది. ఇక్కడ నేను ఉండి ఏం చేస్తా, మా ఇంట్లో మా పిల్లలు ఏమన్నారంటే 60 సంవత్సరాలు వెళ్ళినాయి, నువ్వు ఊరికి పోయి ఏం చేస్తావు, వద్దు. మా వారంటాడు, కోడలు వండి పెడితే తినలేక నువ్వు ఊరికి వెళ్తావా, వెనకటి రోజులు కావు, వద్దు అంటాడు. నా కొడుకు అంటాడు, వద్దమ్మా కష్టపడతావు నువ్వు అంటాడు. మీరు ఎన్ని చెప్పినా కూడా నేను ఇక సిటీలో నేను వచ్చిన పని అయిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, చదువులు అయిపోయినాయి. మంచి వాతావరణం కావాలంటే ఊళ్ళలోనే దొరుకుతుంది. నేను ఊరికి పోతా. ఊళ్ళో ఇల్లు లేదు, ఎక్కడ ఉంటావు, గుడిసేసుకొని ఉంటా. రైతు ఎక్కడుంటాడు, గుడిసెలనే ఉంటాడు. మీరు నాకు ఇల్లు కట్టియొద్దు, నాకు ఇల్లు వద్దు అన్న అంటే ఇంకా మా ఇంట్లో ఇట్లా ఘర్షణ జరుగుతుంది. మా చిన్నమ్మ ఏమన్నదంటే, అన్నయ్య ఒక రేకుల షెడ్ వేసి 6 నెలలైతే తిరిగి వస్తుంది, ఎవరు చెప్తే వినరు అని చెప్తే మా బాబు 2 రూమ్లు రేకుల షెడ్ వేసి ఇచ్చాడు. వేసి ఇచ్చిన తర్వాత ఫస్ట్ పల్లీలు పెట్టిన. 1 ఎకరములో 40 సంచుల పల్లీలు వండినాయి. పోయి ఊరికి వెళితే ఊళ్ళో మేము కవులకి ఇచ్చినాం అంతకుముందు పొలం. వాళ్ళు అంటారు, అమ్మ మందు వేయకుంటే పంట వండదు, నువ్వు ఇలా చేయమంటే మేము చేయం అంటే, ఈ సంవత్సరం మీరు చేసుకోండి, వచ్చే సంవత్సరం మా పొలం మాకు వదలండి అని చెప్తే ఇంకా ఆ సంవత్సరం చేసుకున్నారు. వచ్చే సంవత్సరం వదిలేను. పల్లి తర్వాత వరి పెట్టిన. వరి పెడితే ఆ సంవత్సరం 30 సంచులు వెళ్ళింది. మళ్ళీ సంవత్సరం 35 వచ్చింది. ఇప్పుడు 40, 42, ఓసారి 45 కూడా వస్తుంది. అయితే సుభాష్ పాలేకర్ ఏం చెప్పారంటే,
నవారా వేరే విత్తనాలు ఇచ్చాడు. చాలా హైట్ పెరిగింది, కూలిపోయింది గాలికి. మళ్ళీ నేను చెప్పాను, ఇట్లా అయింది వచ్చానండి. అమ్మ మీ పొలానికి అది సరిపోదు, కుంకుమ పువ్వు ఒడ్లు పెట్టండి, అది ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ పెరగదు, మంచి పంట వస్తుందని చెప్పారు. వీరే ఇచ్చారు ఆ విత్తనాలు. ఇస్తే ఇప్పటి వరకు అదే మేము వరి కొనుక్కరాం, అవే విత్తనాలు కడతాం, అవే వేసుకుంటాం. ఒక్కొక్క మాట ఎలా చెప్పిండంటే వజ్రముతో విలువైన మాటలు చెప్పాడు సుభాష్ పాలేకర్. మా బాబు ఉండి నువ్వు ఊరికి పోయి ఏం చేస్తావంటాను, నా గురించి పోతలేను ఊరికి. ఆయన ఎంత శ్రమపడి రీసెర్చ్ చేసి భార్య పుస్తకాన్ని నుంచి అమ్మి నేర్చుకుండు. ఆయన మేనకోడలు శ్రీశైలం వెళ్ళిందన్నమాట. అక్కడ బోర్డు చూసి మా ఇంటికి వచ్చిండ్రు 25 మంది వినాయక చవితి రోజు. వచ్చి ఎంత సంతోషపడ్డారంటే మా మామను ఆ రోజు మేమందరం తిట్టినాం బంధువులం. ఈరోజు మా మామ చూడు ఎక్కడ చూసినా పేరు ఎంత మంచిగా ఉందని చాలా సంతోషించి భోజనం చేసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయారు. అంటే అతను మనిషి అనుకుంటాము కానీ కాడు. అతను మనుషులకు ఎన్ని విధాల అతను చెప్పినట్టు మనం చేసి ఆ రీతిగా పండిస్తే పంట పండుతుంది, పండదనొద్దు. కానీ ఆయన ఎలా చెప్పిండో అలా చేయాలి. ఆయన నాకైతే అతను ఒక దేవుడు. దేవుడు అంటాం కానీ దేవుడు కనిపించడు. అలాంటి వ్యక్తులు ఈ భూమి మీదకి వచ్చి మనకు మంచి మాటలు చెప్తే అది మనం ఆచరిస్తే వాళ్ళ లేక మనం తయారవుతాం. ముందు ఆచరణ ఉండాలి. మాత నిర్మాత భవతి. మట్టి అంటే ఎంత విలువైందో ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మాత, భూమాత, గోమాత, ఈ ముగ్గురిని ఎప్పటికి ఎవరం మర్చిపోవద్దు. భూమిలో బంగారం అంటే భూమిలోనే వస్తుంది, వెండి అంటే భూమిలోనే వస్తుంది, మణులు మాణిక్యాలు భూమిలోనే వస్తాయి, చెట్లు భూమిలోనే వస్తాయి. మనకు ఆకలి అయితే అన్నం తినడానికి కూడా భూమి నుంచే పండుతుంది. మన శరీరం నిలబడాలంటే భూమిలో పండిన పంటనే కదా మనం తినేది. అటువంటి భూమికి మనం ఏం చేస్తున్నామంటే విషం ఇస్తున్నాం. మనుషులమై ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనో ఒక మానవత్వం వస్తుంది. అది భారతదేశంలో. అలాంటి మనిషిమై పుట్టి ఏం చేస్తున్నామంటే అన్ని ప్రాణులేమో ఎలా ఉన్నాయో ఆ టైంకు లేస్తున్నాయి, ఆ టైంకు వండుతున్నాయి, వాటి వృత్తి అవి చేసుకుంటున్నాయి. మనుషులమైనందుకు మనం ఏం చేస్తున్నామంటే 10-11 వరకు టీవీలు చూసి పొద్దున 8-9 గంటలకు లేస్తున్నారు. అక్కడ చెడిపోతున్నాం మనం. టైంకు వండుకోవాలి, టైంకు లేవాలి, శరీరానికి ఆహారం కావాలి. కాబట్టి ఉదయం పని చేసుకోవాలి. ఆత్మకు ఆహారం కాబట్టి మహాత్ములు ఋషులు చెప్పిన మాటలు విని ఆచరించి మెలుగుకోవాలి. అప్పుడే మనము ఎంతో వృద్ధి కాగలుగుతాము. మా అత్తమ్మకున్న ఇప్పుడు 109 ఏండ్లు, మా వారికి ఉన్నాయి 85 ఏండ్లు, నాకున్నాయి 74 ఏళ్ళు. అయినా పర్వాలేదు, మంచిగానే ఈ పంట పండితే మందు లేకుంటే లాస్ వస్తుంది అనుకుంటారు, కానీ లాస్ ఎప్పటికీ రాదు. విజయరామ్ గారు చెప్పినట్టు చూడండి, ఎక్కడెక్కడ తిరిగి ఎంత ప్రచారం చేసి ఇక్కడికి కూడా వచ్చాడు. ఈసారి విజయరామ్ గారు వస్తున్నారంటే వరిసేను కోసేది అక్కడ పెట్టి కోపించి ఇక్కడికి వచ్చిన నేను. ఎన్ని సత్కార్యాలు చేస్తాడంటే, ఇప్పుడు అక్కడ మాది గోశాల ఉన్నది గండిపేటలో. ఒక 40 మంది పిల్లలు ఉంటారు. అంతమందికి భోజనం, నూనె, బియ్యము, పప్పులు ఫ్రీగా పంపిస్తాడు. మాది ఏ సత్సంగమైనా ఫ్రీగా భోజనం పంపిస్తాడు. చాలా ధర్మకార్యాలు చేస్తాడు. పేరు కూడా వాళ్ళ అమ్మ నాన్న అలా పెట్టిండ్రు అతనికి. మాకు ఇప్పటి స్నేహితం కాదు, మాతాజీ దగ్గర ఎప్పటి నుంచో మాకు స్నేహితం ఉన్నదన్నమాట. మనం కూడా ప్రతి ఒక్కరము తప్పకుండా ఇలాంటి పెద్దలు చెప్పిన విని ఆచరించి నడుచుకో. అందరము ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఆవులను చాలా కాపాడుకోవాలి. ఆవుల వల్ల మనకు ఎంత లాభం ఉందంటే చెప్పలేము. కానీ ఇప్పుడు ఆవులకు జీతగాళ్ళు దొరుకుతలేరు. ఇదంతా ఎందుకు, 1 లీటర్ పాలు తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ వాటికి సేవ చేస్తే కూడా మనకు చాలా మంచిది. ప్రతి ఒక్కరం ఏం చేయాలంటే ఇలాంటి మహాత్ములు చెప్పే ప్రోగ్రాంలకు రావాలి, వినాలి. విని ఇక్కడనే వదిలిపెట్టిపోవద్దు, మన ఇంటికి తీసుకుపోయి ఆచరించాలి. మా పిల్లలు ఏమన్నారంటే, నువ్వు వారం సత్సంగానికి పోతావు, ఇక్కడ నీకు ఊళ్ళో ఎవరు దొరుకుతారు అని అన్నారు. మా తమ్ముడు మసూదన్ రెడ్డి అని ఉన్నాడు అచ్చంపేటలో. నాకు రైట్ హ్యాండ్, ఏది కానీ అట్లా కాదక్క ఇట్లా చేద్దామంటాడు. అతనికి కూడా చాలా ప్రేమ.
ఆ వ్యవసాయం అంటే ఆవులంటే ఆయన మూగజీవులకు సేవ చేస్తాడు. ఇప్పుడు హాస్పిటల్కి వదిలి ఆయన రిటైర్డ్ అయినా కూడా చాలామంది ఎక్కడెక్కడి నుంచి ఆయన ఇంటికి వస్తారు. పశువులు, మేకలు, గొర్రెలు వీటికి చాలా శ్రమ చేయగలుగుతాడు. మధుసూదన్ అంటే మధు అంటే తేనె. అతని స్వభావం కూడా మా రెడ్డిలల్లో ఎక్కువ గర్వం ఉంటుంది. నిరాడంబరంగా ఉంటాడు అతను, ఎలాంటి గర్వం ఉండదు. నాకు మంచిగా సహాయం చేయగలుగుతాడు. ఇంకేమిరా మీరు సత్సంగం అంటే సత్సంగానికంటే మంచిగా దొరికిండ్రు నాకు అక్కడ స్నేహితులు అంటాం. మేము ఒక 25 మందిని తయారు చేసి ఏం చేసినామంటే ప్రతి నెల ఇట్లా మీటింగ్ పెట్టుకునేది. మేము మళ్ళీ గింజలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ పొలాలు చూడనీకి పోయేది. యూరియా చల్లుతుండేది. వాళ్ళు ఏమయ్యా ఇట్లా చల్లుతున్నది పద్ధతి కాదంటే, అమ్మ పండదు కదా మేము యూరియా చల్లుతున్నాం, జీతగాళ్ళ ఖర్చులు ఎట్లా వెళ్తాయి అంటే దాన్ని పూర్తి చెయ్యరు, మధ్యలోనే పండదు అనుకుంటారు. కానీ అలా అనుకోవద్దు. మనము ఏది కానీ పూర్తిగా మంచిగా చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం భగవద్గీతలో చెప్తుంది. మనం శ్రద్ధతోని చేస్తే ఏ పని అయినా ఫలిస్తుంది. ఇది ఏమవుతుంది వీళ్ళు ఇట్లే చెప్తారు, ఆ మందు లేకుంటే అసలు పంటలే పండవు అంటారు. కానీ ఎన్ని సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయో కనబడని మిత్ర పురుగులు చెప్పలేము. ఇప్పుడు మా పొలములకు రండి, ఎర్రన్నలు, పాములు, ఎండ్రిగిచ్చలు, కప్పలు అన్నీ ఉన్నాయి. మా జీతగాడు అంటాడు, అమ్మ నువ్వు బెల్లం నీళ్ళు పోస్తున్నావు, పాముల పెంచుతున్నావు. ఏడ పాములు, మన పొలముల్లో చాలా పాములు ఉన్నాయి అంటాడు. కానీ మీరు భయపడకుండా, ఆ పాములు చేసే పని పాములు చేస్తాయి, ఏవి చేసే పని అవి చేస్తాయి. వాటి భయం వాటికి ఉంటుంది, మన భయం మనకు ఉంటుంది. మీరు భయపడవద్దని నేను చెప్తుంటాను. కానీ ఇప్పటి వరకైనా మంచిగానే పంట పండుతుంది, మంచిగానే చేస్తున్నా. కొంచెం మనుషుల కొరకు మటుకు ఇబ్బంది అవుతుంది. మీరందరూ కూడా ఇంత శ్రద్ధతో ఇక్కడికి వచ్చిండ్రు. మీకు అందరికీ పరమాత్ముడి సద్బుద్ధి ఇచ్చి మీరు కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడ దొరకాలండి ఈ మాటలు కదా? మీ అందరికీ ఒక ప్రేరణ, మీ అమ్మమ్మ వయసు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.